పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించునుగాక. నిన్నటి దినాన విలాప వాక్యములు 2వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు విలాప వాక్యంలో 3వ అధ్యాయం చదువుకుందాం. నేను ఆయన అగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విరగ్గొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచి వేసి ఉన్నాడు. విషమును మాచపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలంలో నన్ను నివసింపజేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచి వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండినట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోట్లలో నుండి సింహం వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవములను విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలబెట్టి ఉన్నాడు. తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా అంతరముల గుండా దూసిపోజేసెను. నా వారందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. దినమెల్లా వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను. మాచపత్రి ద్రవకము చేత నన్ను మత్తునిగా చేసెను. రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టెను. ముగ్గులో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. నాకు బలము ఉడిగెను అనుకొంటిని. యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురావస్థను నేను త్రాగిన మాచపత్రిని చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనిచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టు వాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభు సర్వకాలము విడనాడును. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులను విచారమునైనను బాధనైనను కలగజేయడు. దేశమునందు చెరపట్టబడిన వారందరినీ కాళ్ళ క్రింద త్రొక్కుటయు, మహోన్నతిని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు, ఒకరితో వ్యాసమాడి వానిని పాడు చేయుటయు ప్రభు మెచ్చు కార్యములు కావు. ప్రభు సెలవు ఏదని మాట ఇచ్చి నెరవేర్చగల వాడెవడు? మహోన్నతుడై నా దేవుని నోటి నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా. సజీవులెలా మూలుగుదురు? నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము. మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము. నీవు మమ్మను క్షమింపలేదు. కోపము ధరించుకొనిన వాడవై నీవు మమ్మను తరుముచున్నావు. దయతలచక మమ్మను చంపుచున్నావు. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. జలముల మధ్య మమ్మను మస్టుగా చెత్తగాను పెట్టి ఉన్నావు. మా శత్రువులందరూ మమ్మను చూచి ఎగతాళి చేసెదరు. భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.
నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టించి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి, నా పైన రాయి ఉంచిరి. నీళ్లు నా తల మీదుగా పారెను, నాశనమైతనని నేను అనుకొంటిని. యెహోవా ఆగదమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. సహాయము కొరకు నేను మొర్రపెట్టగా చెవిని మూసుకొనకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభు, నీవు నా ప్రాణము విషయమై వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు. నా వ్యాజ్యము తీర్చుము. పగ తీర్చుకొనవలనని వారు నా మీద చెయ్యి ఆలోచనలన్నీ నీవెరుగుదువు. యెహోవా వారి దూషణయు వారు నా మీద చెయ్యి ఆలోచనలన్నిటినీ నా మీదకి లేచిన వారు పలుకు మాటలను దినమెల్లా వారు నా మీద చెయ్యి ఆలోచనయు నీవు వినియున్నావు. వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము. నేను వారి పాటలకు ఆస్పదమైతిని. యెహోవా వారి చేతి క్రియను బట్టి నీవు వారిని ప్రతీకారము చేయుదువు. వారికి హృదయ కాఠిన్యము నిత్తువు, వారిని శపించుదువు. నీవు కోపావేశుడివై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశం క్రింద ఉండకుండా వారిని నశింపజేయుదువు. ఇంతటితో విలాపవాక్యములు 3వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన విలాపవాక్యములు 4వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమేన్.